ఈపీటీసీఎల్ సిఎండి గారు. సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి. సార్, అందరికీ నమస్కారం. సార్, ఫస్ట్లీ ఐ profusely thank you once again for letting me participate virtual means because of my bad health position, sir. Sir, regarding objections that are received pertaining to DISCOM, sir. Um, so కొన్ని కామన్ అబ్జెక్షన్స్ ఉన్నాయి సార్. అవి వీల్ అమాంగ్ ద 3 CMDs ఏవైతే కామన్ ఉన్నాయో అవి ఒక్కొక్కరు ఒక్కొక్కటివి చెప్తారు సార్. సో ప్రధానంగా ఇప్పుడు సిహెచ్ బాబురావు గారు సిపిఐ, వేణుగోపాలరావు గారు సీనియర్ కందారపు మురళి గారు సిపిఐ ఎం, శ్రీ ఎస్ సూర్యప్రకాష్ రావు గారు మాజీ సెక్రటరీ ఏపీఆర్సి, శ్రీ పి శ్రీనివాసరావు గారు అనకాపల్లి, వీరందరూ కూడా సెక్కీతో ఒప్పందం గురించి, దాని ట్రేడింగ్ మార్జిన్ గురించి అభ్యంతరం వ్యక్తం చేశారు సార్. సార్, దీనికి డీటెయిల్డ్ గా ప్రతి ఒక్క అబ్జెక్షన్ కి ప్రతి ఒక్క అందులో ఉన్న ఇవ్వడం జరిగింది సార్. అందులో ఆ రిటర్న్ రిప్లైస్ కూడా మన ఈపీడీసీఎల్ వెబ్సైట్ లో హోమ్ పేజ్ లో రెగ్యులేటరీ కాంప్లైన్స్ ట్యాబ్ లో మనము అవి ప్లేస్ చేయడం, పబ్లిక్ డొమైన్ లో కూడా ప్లేస్ చేయడం జరిగింది సార్. అయితే ప్రధానంగా ఇందులో సెక్కి నుంచి 7,000 మెగావాట్లు సౌర విద్యుత్ కొనుగోలు కోసం గౌరవనీయ కమిషన్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవడం జరిగింది సార్, కెపాసిటీ అప్రూవల్. అయితే దాని తర్వాత పంపిణీ సంస్థల అభ్యర్థన మేరకు గౌరవ కమిషన్ ఈ కొనుగోలును 5వ నియంత్రణ కాలానికి, అంటే సంవత్సరం 2024-25 నుండి 2028-29 వరకు సంబంధించి లోడ్ ఫోర్కాస్ట్ మరియు మన దగ్గర ఉన్న అవైలబుల్ వనరులు దాని ప్రణాళికలో పొందుపరుస్తూ ఉత్తర్వులు విద్యుత్ కొనుగోలు వ్యవహారంపై రాష్ట్ర హైకోర్టులో 2 ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు ఉన్నాయి సార్. పిల్స్ సిఎండి గారు మీది కట్ పిల్స్ అవుతుంది మధ్య ఫైల్ అయి మధ్యలో. ఉన్నాయి. సిఎండి గారు మీది మధ్యలో సిగ్నల్ పోతుంది. ఓకే మధ్యలో కొన్ని మాటలు రావట్లేదు మాకు. సార్. ఓకే ఓకే నాది ఇంటర్నెట్ బాగానే ఉంది సార్. ఒకసారి జస్ట్ గివ్ మీ 1 minute. సో ఈ గౌరవ హైకోర్టులో, రాష్ట్ర హైకోర్టులో 2 పిల్స్ ఇది 2 పెండింగ్ ఉన్నాయి సార్. ఆ ఫలితానికి లోబడి ఈ సమ్మతి ఉంటుందని కూడా గౌరవ కమిషన్ వారు తెలియజేయడం జరిగింది. అండ్ ఏదైతే ఈ ట్రేడింగ్ మార్జిన్ గురించి సెకీతో ఏపీ డిస్కామ్స్ కరస్పాండెన్స్ చేసి నెగోషియేట్ చేయడానికి ప్రయత్నించినప్పటికీ సెకీ ఈ ట్రేడింగ్ మార్జిన్ ని తగ్గించలేదు సార్. సో అది ఒకటిను. ఇంకొకటి, ఇది ఎందుకు విద్యుత్ ఇంకా రావడం లేదు అనే దాని గురించి ఈ డిలే ఇన్ రెడీనెస్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫ్ ఐఎస్టిఎస్ నెట్వర్క్ బై సిటియు ఫర్ ఎవాక్యుయేషన్ ఆఫ్ పవర్. దీనివల్ల అంటే అక్కడ ఎవాక్యుయేషన్ చేయడానికి ఐఎస్టిఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా అవైలబుల్ గా అవ్వకపోవడం వల్ల ఈ పవర్ అనేది ఆపరేషనలైజ్ అవ్వడానికి ఇట్ హెస్ బీన్ డిలేడ్ సార్. సో అది ప్రధానంగా సార్. మిగిలిన పాయింట్స్ అన్నిటికీ కూడా డీటెయిల్డ్ గా మనము రిటర్న్ గా రిప్లైస్ ఇవ్వడం జరిగింది సార్. ఇవి ఇక ఈపీడీసీఎల్, పర్టికులర్ గా ఈపీడీసీఎల్ గురించి వచ్చిన అబ్జెక్షన్స్ లో సార్, శ్రీ జె కుమారస్వామి భారతీయ కిసాన్ సంఘ్ వారు ఈ ఆర్గానిక్ మేళా తాత్కాలిక సర్వీస్ గురించి, దాని గురించి రావాల్సిన డబ్బుల గురించి అడిగి ఉన్నారు సార్. అయితే ఈ విషయంలో వాళ్ళకి ఇంకా జమ చేయవలసిన బ్యాలెన్స్ 1,90,800 రూపాయలు ఉంది. ఇది వినియోగదారు బ్యాంక్ అకౌంట్ గురించి డీటెయిల్స్ మనకు ఇంకా ఇవ్వకపోవడం వల్ల ఈ జమ చేయడం జరగలేదు సార్.
ఈ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ వినియోగదారుని నుంచి తీసుకుని ఇమీడియట్ గా ఇది జమ చేస్తాం సార్. రెండోది విద్యుత్ చౌర్యం లేకపోయినా ఆక్వా సర్వీస్ ని తనిఖీ చేసి 6 లక్షల రూపాయలు పెనాల్టీ వేశారు అని ఒకటి అబ్జెక్షన్ వచ్చింది సార్. అయితే ఈ సర్వీస్ ని 6/5/2024 రోజు మన డిపి వింగ్ పరిశీలించి ఇది చేప పిల్లల హ్యాచరీ కోసం వాడుతున్నట్టుగా గుర్తించారు సార్. అయితే ఇది ఆక్వా సర్వీస్ మాత్రం ఆక్వాకల్చర్ కేటగిరీలో ఉంది. అందువలన కేటగిరీ చేంజ్ కోసము ఈ కేసు బుక్ చేసి ఈ పెనాల్టీ వేశారు సార్. ఇది బేసికలీ మాల్ ప్రాక్టీస్ కేసు లాగా వస్తుంది. ఇంకోటి నెక్స్ట్ శ్రీ ఎల్లపు సూర్యనారాయణ గారు ఈ ఈపీడీసీఎల్ పరిధిలో 2021లో 122 మందికి సర్వీసులు రిలీజ్ చేశారు. దానికి డిటిఆర్ ఛార్జీలు వసూలు చేశారు. అవి ఇంకా దాని డెవలప్మెంట్ ఛార్జీలు వసూలు చేశారు. దీని గురించి అడిగారు సార్. అయితే ఇది 2021లో జనవరి నుంచి డిసెంబర్ వరకు 122 ఆక్వా సర్వీసులను తనిఖీ చేయగా అప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పోర్టల్ నుంచి నమోదు చేయబడిన ఈ సంబంధిత సర్వీస్ లైన్ ఛార్జీలు, డెవలప్మెంట్ ఛార్జీలు, సెక్యూరిటీ డిపాజిట్ తో పాటుగా దరఖాస్తుదారు చెల్లించారు. తదుపరి క్షేత్ర పరిస్థితి ప్రకారం ఈఓడిబి అంచనాలు ఎస్టిమేట్స్ ను సవరించినప్పుడు వినియోగదారు విన్నపం మేరకు డెడికేటెడ్ డిటిఆర్ తో తయారు చేశారు సార్. సో ముందుగా చెల్లించి గారు వాళ్ళు రిక్వెస్ట్ చేశారా డిటిఆర్? డెడికేటెడ్ డిటిఆర్ రిక్వెస్ట్ చేశారు. అవును సార్. డెడికేటెడ్ డిటిఆర్ తో రిక్వెస్ట్ చేయడం వలన ఇది సర్వీస్ లైన్ ఛార్జీలతో సర్దుబాటు చేయడం తర్వాత జరిగింది సార్. అయితే ఇది రెగ్యులేషన్ కి వ్యతిరేకంగా డిటిఆర్ ఛార్జీలు కానీ డెవలప్మెంట్ ఛార్జీలు కానీ ఏమీ మనం వసూలు చేయబడలేదు. నెక్స్ట్ ఏలూరు సర్కిల్లో కూడా సేమ్ ఇదే 2022లో జనవరి నుంచి డిసెంబర్ వరకు 190 మందికి 5Bలో కొత్త సర్వీసులు రిలీజ్ చేశారు. అండ్ వాటిలో 190 సర్వీసుల్లో 40 సర్వీసులు 20 kV కంటే తక్కువ కెపాసిటీ గల సర్వీసులు కావున ఆ పై 40 మందికి డిటిఆర్ ఛార్జీలు వాపసు ఇవ్వాల్సిందిగా అడుగుతూ ఉన్నారు సార్. అయితే ఈ ఏలూరు సర్కిల్లో తాడేపల్లిగూడెం ఆపరేషన్ డివిజన్ లో 251 సర్వీసులు 2022లో జనవరి నుంచి డిసెంబర్ వరకు రిలీజ్ అవ్వబడ్డాయి సార్. అందులో 251 సర్వీసుల్లో 59 సర్వీసులు 25 HP కన్నా తక్కువ లోడ్ ఉన్న సర్వీసులుకి ఈ డిటిఆర్ ఛార్జీలు వసూలు చేయబడ్డాయి. అవి 3 కారణాల వల్ల వసూలు చేయబడ్డాయి సార్. ఒకటి, దగ్గరలోని డిటిఆర్ మీద సర్వీస్ రిలీజ్ కు సరిపడగా లోడ్ అందుబాటులో లేకపోవడం వలన, లేకపోతే దగ్గరలో 11 kV లైన్ లేకపోతే డిటిఆర్ మనం ఎల్టీ లైన్ ఎక్కువ దూరం వేయలేం కాబట్టి అందుబాటులో లేకపోవడం వల్ల ఒక రెండో కారణం. మూడో కారణం, దరఖాస్తుదారులు డెడికేటెడ్ డిటిఆర్ కోసం విన్నపం చేయడం వల్ల ఈ డెడికేటెడ్ డిటిఆర్ నుంచి ఇతర ఏ సర్వీస్ రిలీజ్ చేసే అవకాశం లేనందున 3 కారణాలుగా 20 HP కన్నా తక్కువ ఉన్నా కానీ డిటిఆర్ ఛార్జెస్ తీసుకోవడం జరిగింది సార్. ఇంకో నెక్స్ట్ సార్, ఆనరబుల్ ఎమ్మెల్యే దెందులూరు శ్రీ చింతనేని ప్రభాకర్ గారు ఒక 4-5 ఇష్యూస్ రేస్ చేశారు సార్. ఇందులో అడిషనల్ లోడ్ రెగ్యులరైజేషన్ కి సంబంధించి ఎస్టిమేట్స్ రివైజ్ చేసి అడిషనల్ లోడ్ రెగ్యులరైజేషన్ లో ట్రాన్స్ఫార్మర్ చేంజ్ అవసరమైనప్పుడు మనం నోటీసులు ఇవ్వడం జరిగింది సార్. అవి రద్దు చేయవలసిందిగా కోరారు. అయితే ఇది రద్దు చేయడం అవ్వదు కానీ మనం ట్రాన్స్ఫార్మర్ కాస్ట్ ని డిప్రిసియేషన్ బేసిస్ లో ముదింపు చేసి ఎస్టిమేట్ ఛార్జీల్లో తగ్గించి వాళ్ళకి రివైజ్డ్ ఎస్టిమేట్స్ కూడా ఇవ్వడం జరిగింది సార్. అందులోనూ ఈ ప్రధానంగా ఈ ఆక్వా సర్వీసులందరికీ కూడా టర్న్కీలో కూడా సదుపాయం కలిగించడం జరిగింది. రెండోది, ఆనరబుల్ ఎమ్మెల్యే రైజ్ చేసిన ఇష్యూ, ఈ ఎలక్ట్రికల్ యాక్సిడెంట్స్ లో కొబ్బరి తోటలు ఇక్కడ జరిగిన చోట 5 లక్షలు ఇస్తున్నారు, దాన్ని 10 లక్షల రూపాయలకి పెంచాల్సిందిగా కోరుతున్నారు సార్. సార్ ఇది ఏపీఆర్సి రెగ్యులేషన్ ప్రకారం మనం 5 lakhs అనేది ఇస్తున్నాం సార్. అయితే ప్రతి శుక్రవారం మెయింటెనెన్స్ చేస్తున్నప్పుడు చెట్టు కొమ్మలు లూజ్ గా ఉన్న లైన్స్ అవన్నీ కూడా సరి చేయడం జరుగుతుంది సార్.
ఈ రైతులు సహకారంతో భద్రతకి వాళ్ళకి అవగాహన కల్పించి డిపార్ట్మెంట్ నుంచి అన్ని విధాలుగా సహకారం అందజేస్తుంది. థర్డ్ ఇష్యూ, ఈ లైన్స్ మార్చుకునేటప్పుడు ఈ ఏవైతే సూపర్విజన్ ఛార్జెస్ 25% ఇట్లాంటివి వేస్తున్నారు, అది ఆర్ఎన్బికి నేషనల్ హైవేకి వేస్తున్నట్టు 2.5% వేయమని కోరున్నారు సార్. ఇది ఇది అన్ని డిస్కామ్స్ లోను అన్ని ట్రాన్స్కోలోను ఈ చార్జెస్ ఏవైతే ఉన్నాయో ఇవి సిమిలర్ గానే చేస్తున్నాం సార్. ఆ, ఇది ఇది పాలసీ మ్యాటర్ సార్. ఇది అన్ని డిస్కామ్స్ ఒకసారి డిస్కస్ చేసుకుని దాని ప్రకారం దీని మీద నిర్ణయం తీసుకుంటాం. ప్రస్తుతానికి మనం చేస్తుంది అయితే ఎగ్జిస్టింగ్ రూల్స్ ప్రకారము వీఆర్ టేకింగ్ ఇట్. నెక్స్ట్ శ్రీ రాజేష్ బాబు లిక్వినాక్స్ లిమిటెడ్ శ్రీకాకుళం. డిస్ప్రపోర్షనేట్ సిసి బిల్ వచ్చింది యాక్చువల్ కన్జంప్షన్ కి అనేది శ్రీ రాజేష్ బాబు గారి కంప్లైంట్ సార్. ఈ బిల్లుని నిశితంగా పరిశీలించిన మీద బిల్లులోని ఛార్జీలన్నీ వివిధ పద్ధతుల ప్రకారం సక్రమంగానే విధించడం జరిగింది సార్. ఎనీ బిల్లింగ్ కంప్లైంట్ ఇంకా ఫర్దర్ గా ఉన్న ఏదర్ డైరెక్ట్లీ నాకు వచ్చి రిప్రజెంట్ చేయడం కానీ సిజిఆర్ కానీ రిప్రజెంట్ చేసుకోమని కోరుతున్నాం సార్. నెక్స్ట్ కౌలూరి ఆయన అడిగేది అది కాదు, 39 lakhs ఏదో పడింది ఒకసారి బిల్లో, అంటే నేను ఇన్స్టాల్మెంట్స్ తీసుకుని కట్టండి అని చెప్పాను. అది సార్ ఇన్స్టాల్మెంట్స్ కి రిక్వెస్ట్ వస్తే వి విల్ డెఫినెట్లీ చెప్పాను నేను. ఆస్కింగ్ ఫర్ 39 lakhs గురించి మళ్ళీ. ఎస్ సార్, ఇన్స్టాల్మెంట్స్ వి విల్ గ్రాంట్స్. నెక్స్ట్ కౌలూరి పతిరాజు, జనరల్ సెక్రటరీ, భారతీయ కిసాన్ సంఘ్. వ్యవసాయానికి 9 గంటలు సరఫరా కోరుతున్నారు సార్. అది మనం పగటిపూట 9 hours వ్యవసాయానికి ఇవ్వడం జరుగుతుంది సార్. అందులో ఎక్కడైనా ఫీల్డ్ లో ఎక్కడైనా ఒకటి రెండు చోట్ల ఇష్యూస్ ఉన్నా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకోవాల్సిందిగా కోరు. నెక్స్ట్ శ్రీ ఎన్ రవిచంద్ర, లిక్సిల్ వాటర్ టెక్నాలజీ, భీముడోలు, ఏలూరు డిస్ట్రిక్ట్. ఇది మా కంపెనీకి తరచుగా లైన్ మరమ్మతులు, రిపేర్లు, తనిఖీలు, చెట్లు నరకడం ఇలాంటి వివిధ కారణాల వల్ల అంతరాయాలు కలుగుతున్నాయి అని అభ్యంతరం తెలిపారు సార్. ఇది ప్రతి ఫ్రైడే మనము మరమ్మతులు అయితే చేస్తున్నాం సార్. ఇది డెడికేటెడ్ ఫీడర్ కాదు వాళ్ళు ఉన్నది. డెడికేటెడ్ ఫీడర్ ఏర్పాటు చేసుకుంటే డెఫినెట్లీ అంతరాయాలు తగ్గుతాయి. అదే విధంగా ఇక్కడ పర్టికులర్ గా ఈ సర్వీస్ ని కూడా మనము we will get it inspected once again sir, and we will reduce the interruptions that are coming sir. That's all from my side sir. Thank you. Okay, thank you.